హైదరాబాద్ మీర్పేటలో అత్యంత దారుణంగా భార్య వెంకటమాధవిని హత్య చేసిన గురుమూర్తిని పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో అతన్ని మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి వనస్థలిపురం ఆసుపత్రికి తరలించారు. గురుమూర్తికి వైద్య పరీక్షలు ఇప్పుడే పూర్తయ్యాయి. అనంతరం కోర్టుకు తరలించనున్నారు. ఇప్పటికే మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురుమూర్తి హత్య చేశాడన్న కోణంలో దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించింది ఫోరెన్సిక్ టీం. ఆ ఆధారాలతోనే గురుమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. భార్యాభర్త మధ్య గొడవ కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. భార్య హత్య కేసులో గురుమూర్తిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రస్తుతం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టుకు తరలిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, ఎట్లాంటి ఎవిడెన్స్ సేకరించారు? ఎంత బలంగా కేసు నిలబడబోతోంది? ఇప్పుడు ఎట్లాంటి అపీల్ చేయబోతున్నారు కోర్టుకి ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో? అలాగే మరో కీలక విషయం, కారణాలు ఏమని తేల్చారు పోలీసులు? ఎందుకు ఇంత కిరాతకంగా చంపాడని? చక్రి, ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రస్తుతం అయితే గురుమూర్తికి వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడ పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ప్రస్తుతం అతన్ని మీర్పేట్ పోలీస్ స్టేషన్కే తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం మీర్పేట్ పోలీస్ స్టేషన్లోనే గురుమూర్తి ఉన్నాడు. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి కోర్టుకు తీసుకొని వెళ్తారు. కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎందుకు అత్యంత క్రూరంగా చంపాల్సింది వచ్చింది అన్న దానికి సంబంధించి మాత్రం అతను గురుమూర్తి ఎలాంటి సమాధానాలు చెప్తలేరు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతను చాలా ఎక్కడ కూడా అతనిలో పశ్చాత్తాపం మనకు కనబడలేదు. మనం అతను నిన్నటి అతన్ని చూస్తూ ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఇవాళ వనస్థలిపురం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు కావచ్చు, అతన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా అతనిలో అలాంటి పశ్చాత్తాపం కనబడట్లేదు. కనీసం భార్యని చంపానన్న అది కూడా లేదు అతనిలో. అతను చాలా మామూలుగా ఉన్నాడు. అతను ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా అదే మాదిరిగా కూడా ఉన్నాడు. ఎక్కడ అతనిలో ఎలాంటి మార్పు మాత్రం కనిపించట్లేదు. కాకపోతే ఈ ఘటనలో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడనేదే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా క్షణికావేశంలో జరిగిన సందర్భం కాదు. ఎప్పటి నుండో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటు పుట్టింటి నుంచి, అంటే మాధవి పుట్టింటి నుంచి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కోణంలో మొన్న పండుగకు, సంక్రాంతి పండుగకు అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఎవరు లేరు అన్న విషయాన్ని పూర్తిగా అతను గ్రహించాడు. ఆ సందర్భమే కరెక్ట్. అప్పుడే ఈమెను అంతమొందించాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే 16వ తేదీ ఉదయం అతను భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పెట్టుకుని ఆ తర్వాత అతను హత్య చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే డెడ్ బాడీని అంత క్రూరంగా కట్ చేసి ఉడకపెట్టి మరీ పౌడర్ చేసి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న దానికి సంబంధించి మాత్రం పోలీసులకు ఒకటే కారణం చెప్తున్నాడు. ఎవిడెన్స్ దొరకకుండా చేయాలని తాను భావించాను, అందుకే ఇదంతా చేశాననేది అతను పోలీసులకు దర్యాప్తులో అతను చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంతే తప్ప ఆమెను అంత క్రూరంగా చంపాలని మాత్రం తాను అనుకోలేదు. అనుకోకుండా ఆమెపై కొట్టినప్పుడు ఆమె కింద పడిపోవడం, ఆ తర్వాత ఆమెను చంపడం అనేది తాను చేశాను. దాని తర్వాత ఆమె డెడ్ బాడీ దొరకకుండా ఉండేందుకే ఈ మొత్తం ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు ఇవన్నీ చేశాననేది కూడా అతను చెప్పడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు అతన్ని అదుపులో ఉంచుకొని విచారించారు. 2 రోజుల పాటు అతని ఇంట్లో, గురుమూర్తి ఇంట్లో పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ అలాగే క్లూస్ టీమ్ 2 రోజులు క్షుణ్ణంగా ప్రతి అణువు చెక్ చేసింది. చివరికి ఎక్కడైతే ఆమె శరీర భాగాల్లో కొన్నిటిని స్టవ్ మీద పెట్టి కాల్చాడో అక్కడ కొన్ని టిష్యూస్ ని సేకరించారు. అలాగే కొంత పౌడర్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గురుమూర్తి హత్య చేసినట్లు కూడా నిర్ధారించడం జరిగింది. డిఎన్ఏ రిపోర్టు ఆధారంగా కూడా అవి శరీర భాగాలు ఏవైతే దొరికిన చిన్న భాగాలు దొరికాయో అవన్నీ కూడా మాధవికి సంబంధించింది కూడా ఫోరెన్సిక్ టీము, క్లూస్ టీము చెప్పిన ఆధారంగా కేసును నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో మాత్రం గురుమూర్తి నిందితుడిగా చేర్చారు. అతని పైన హత్య కేసు కింద కూడా నమోదు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం గురుమూర్తి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇంకా ఈ కేసులో కొన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తామనేది మీర్పేట్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. భార్యను ఎందుకు అంత కిరాతకంగా చంపాల్సి వచ్చిందనే దానికి సంబంధించిన కారణాలు ఇంకా గురుమూర్తి రివీల్ చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని కస్టడీ కోరే అవకాశం కనపడుతోంది. కస్టడీలో అతని నుంచి వివరాలు రాబట్టే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం ఆ లీగల్ ప్రొసీజర్లో ఉన్నారు పోలీసులు.